Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. Alhamdulillah. Alhamdulillahi Rabbil Alameen. Wassalatu wassalam ala Rasulihil Kareem. Amma ba'd. A'udhu billahi minash shaitanir rajim. Bismillahir rahmanir rahim. Ya ayyuhalladhina amanu taqullaha haqqa tukatihi wa la tamutunna illa wa antum muslimun. Rabbi shrah li sadri wa yassir li amri wahlul 'uqdatam min lisani yafqahu qawli. Rabbi zidni ilma. Allahumma faqqihna fid din. Amin ya rabbal alamin. Today class, విశ్వాసుల ఆత్మలు ఆలమే బర్జఖ్లో కలుసుకుంటాయా లేదా ఈరోజు తెలుసుకుందాం ఇన్షాల్లా. ఇప్పుడు అసలు ఆలమే బర్జఖ్ అంటే ఏమిటి, ఆలమే బర్జఖ్ అంటే ఏమిటో తెలుసుకుందాం. అయితే సూరా అల్ ముమినూన్ 100వ ఆయతును గ్రహించండి. వారి వెనుక వారు తిరిగి లేపబడే రోజు వరకు కూడా ఒక బర్జఖ్ ఉంటుంది, ఒక బర్జఖ్ ఉంటుంది. అంటే మరణం తరువాత నుండి ఖయామత్ వరకు ఉండే జీవితాన్ని మనం ఏమంటాం, ఆలమే బర్జఖ్ అని అంటాం అన్నమాట. అయితే ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటి? ఆలమే బర్జఖ్లో విశ్వాసుల ఆత్మలు కలుసుకుంటాయా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి వచ్చిన హదీసుల ఆధారంగా విశ్వాసుల ఆత్మలు బర్జఖ్లో ఒకరినొకరు కలుసుకుంటాయి అని తెలుస్తుందన్నమాట. అయితే అసలు ఏం జరుగుతుంది? ఒక మూమిన్ అంటే ఒక విశ్వాసి చనిపోయి అతని ఆత్మ బర్జఖ్కు చేరినప్పుడు అక్కడ ఇప్పటి వరకే చేరిన ఆత్మలు ఉంటాయి కదా, అవి అతన్ని చూసి ఎంతో సంతోషపడతాయి. వెంటనే అందరూ అతని దగ్గరకు వచ్చి ఇలా అడగాలనుకుంటారు, ఫలానా వ్యక్తి ఎలా ఉన్నాడు, ఫలానా వ్యక్తి పరిస్థితి ఏమిటి అని. కానీ వారిలో కొందరు ఇలా అంటారు, అబ్బా అతన్ని ఇప్పుడు వదిలేయండి, అతను ఇప్పుడే దునియా కష్టాల నుంచి, పరీక్షల నుంచి, బాధల నుంచి వచ్చాడు, కొద్దిసేపు విశ్రాంతి తీసుకొనివ్వండి అని చెప్పేసి అనడం జరుగుతుందన్నమాట. ఆ కొంతసేపటి తర్వాత వారు మళ్ళీ అతన్ని అడగడం జరుగుతుంది, ఫలానా వ్యక్తి ఎలా ఉన్నాడు, ఎక్కడున్నాడు. అప్పుడు ఆ కొత్తగా వచ్చిన ఆత్మ ఇలా సమాధానం చెప్తుంది, ఒకవేళ అతను దునియాలోనే ఉంటే అతను దునియాలోనే ఉన్నాడు అని, లేదా అతను చనిపోయి ఉంటే వాళ్ళకి అవగతం అవుతుంది, ఒకవేళ అతను చనిపోయి ఉంటే వారి స్థానానికి రాలేదు కాబట్టి అతని యొక్క స్థానం మరొక చోటికి తీసుకెళ్ళి ఉంటారు అని చెప్పేసి, అంటే అతను శిక్షకు గురయ్యే వారి స్థానానికి వెళ్ళాడు అని చెప్పేసి వాళ్ళు అర్థం చేసుకుంటారు. కాబట్టి ఈ లెసన్ ద్వారా మనకు తెలిసేది ఏమిటంటే, విశ్వాసుల ఆత్మలు ఆలమే బర్జఖ్లో ఒకరినొకరు కలుసుకుంటాయి. పాయింట్ నెంబర్ 2, దునియాలో ఉన్న వారి గురించి పరస్పరం అడగడం జరుగుతుంది. పాయింట్ నెంబర్ 3, దునియా జీవితం కష్టాలతో నిండి ఉందని కూడా ఈ రివాయత్ తెలియజేస్తుంది. అందుకే అతను ఇప్పుడే దునియా కష్టాల నుంచి వచ్చాడు, అతన్ని కొద్దిసేపు వదిలేయండి అని చెప్పేసి అక్కడ ఆత్మలు ప్రస్తావించడం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ దునియా శాశ్వతం కాదు, దునియా జీవితం కష్టాల నిలయం. మన మరణం తర్వాత మనకు తోడుగా వచ్చేది మన ఈమాన్ మరియు సత్కార్యాలే. కాబట్టి ఒకరోజు మనము ఆలమే బర్జఖ్లో ప్రవేశించబోతున్నాం. ఆ రోజు అక్కడ సంతోషంగా స్వాగతించబడే వారిలో మనం ఉండేలా ఈ రోజే మన ఈమానును బలపరుచుకొని సత్కార్యాలు చేసి అల్లాహ్ను ఎక్కువగా స్మరించుకుందాం. అల్లాహ్ మనందరికీ మంచి ముగింపును ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నా యొక్క చిన్న ఈ సేవను, కృషిని స్వీకరించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. ربنا تقبل منا إنك أنت السميع العليم. سبحان ربك عزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين وآخر الدعوانا أن الحمد لله رب العالمين. سبحان الله وبحمده سبحانك اللهم وبحمدك أشهد أن لا إله إلا أنت أستغفرك وأتوب إليك. السلام عليكم ورحمة الله وبركاته.